మొత్తం తీసుకొని అనకూడదు అనే సోయి ఉండాలన్నా వద్దా నీకు? డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు. ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పాలి కదా తప్పని. ఆయన చెప్పడు, ఈయనకు తెలియదా? అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికెట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు. అయినా నీళ్ళు చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి? చట్టబద్ధ సంస్థలు లేవా నీకు? గోదావరి నది పరివాహక ప్రాంతం లేదా? నీ రైట్ లేదా? అడుక్కోవాల్సిన బతికేంది నువ్వు? ఇంకెంతకాలం చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతావు? ఎందుకు అడుక్కుంటున్నావు చంద్రబాబును? ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు. నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను. అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు.